దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో మనం కొంచెం తెలుసుకుందాం। यशाया ग्रंथम, यशाया की किताब पहला अध्याय 22वां वचन में पढ़ रहा हूँ। नी वेंडी मष्टायनु नी द्राक्षारसमु नीళ్లతో కలిసి చెడిపోయాను। ప్రార్థన చేసుకుందాం। మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభా నాయనా, నీకు వేలాది వేలాది స్తోత్రములు ప్రభా। ఈ పరిశుద్ధ దినంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ఆయన, నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించు ప్రభా। నీవు మాతో మాట్లాడతావని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్। ఇక్కడ మనం చూస్తున్నాము, నీ వెండి మస్ట్ అయిపోయిందట, నీ ద్రాక్షారసం నీళ్లతో కలిసి చెడిపోయింది। నీ ద్రాక్షారసము నీళ్లతో కలిసి చెడిపోయింది। ద్రాక్షారసం చెడ్డది కాదు, ద్రాక్షారసం నీళ్లతో కలిసి చెడిపోయింది। అంటే నీళ్లు చెడ్డాయి, ద్రాక్షారసం నీళ్లతో కలిసి చెడిపోయింది। పోయిన ఆదివారం మనం ద్రాక్షారసం గురించి మాట్లాడుతున్నాం, దానికి కంటిన్యూషన్ ఉన్నది ఇది। ద్రాక్షారసం నీళ్ళలో కలిసి చెడిపోయిందంటే నీళ్ళు ఈ లోకంకు सूचना, ఈ లోకంకు। द्राक्षारस पानी में मिक्स होकर खराब हो गया। पानी ये दुनिया है, वो दुनिया में अपन मिल गया तो खराब हो गया। ద్రాక్షారసం అసొంటి మన జీవితం, మంచి జీవితం చెడిపోవటానికి కారణం మనం లోకంలో కలిసిపోయి లోకము చెప్పినట్లు వింటాం। లోకంలో ఉన్నోళ్ళు చెడ్డ కార్యాలు చేస్తే మనం చెడ్డ, లోకం ఎట్లా తిరిగితే మనం అట్లా। అందరు ఆ తోవలో పోతున్నారు, నేను సుఖ అదే తోవలో పోతా, చెడిపోతావు। అందరు చేస్తున్నారు కదా, నేను చేస్తున్నా। ద్రాక్షారసం నీళ్ళలో కలిసి చెడిపోయింది। ద్రాక్షారసం, ద్రాక్షలు పిసికి పిండి చేసి అనకెళ్ళి రసం తీసి రసం అవుతుంది। అదేవిధంగా శిలువ పైన మన ప్రభు పిండబడ్డాడు, కొట్టబడ్డాడు। ఆయన పరిశుద్ధ రక్తమే ద్రాక్షారసంకు సూచనగా ఉన్నది। పోయిన ఆదివారం మనం చదువుకున్నాం, పోయిన ఆదివారం చదివింది నేను మళ్ళొక్కసారి జ్ఞాపకం చేసి ఇస్తున్నా। 2వ అధ్యాయం 6వ వచనంలో రెండు తూములు 3 తూములు ఉన్నాయని మనం జ్ఞాపకం చేసుకున్నాం। 2 తూములు, అవి నీళ్ళతో లింపుండ్రి, ఆ నీళ్ళతో లింపి అవిట్లని తీసుకుపోయి విందు ప్రధానికి ఇవ్వాలంటే చెప్పిండు। మరియమ్మ అంటున్నది ఆయన చెప్పినట్లు చేయండి। మరియమ్మ బోల్ రహీ జైసా జీసస్ క్రైస్ట్ బోల్ రहा ऐसा तुम करो। 2 తూములు 3 తూములు 6 రాతి బాణాలు అక్కడ ఉన్నాయి, అవి నీళ్ళతో లింపుండ్రి। पानी के जार है उसमें पानी भर दो और वो लेके जाके बिंदु प्रदान की मटो। शादी में द्राक्षारस खत्म हो गया, शादी में अपना वैल्यू डाउन। उस समय में अपना घर में कुछ मुसीबत है, मुसीबत में प्रभु अपने को सहायता करता है। పెళ్లిలో ద్రాక్షారసం అయిపోయింది, నీ ఇంటిలో ఏదైనా తక్కువ ఉంటే దేవుని చెప్పినట్లు చేయమని చెప్తున్నాడు। 2 తూములు నింపాలంటే ఒకటి ధర్మశాస్త్రము, దేవుని అధ్యాయము, దేవుని ఆజ్ఞలను కట్టడాలను అనుసరించాలా, ఆయన మాటలు నెరవేర్చాలా। ఇంకోటి మనం తప్పులు చేస్తాం కదా, బలి, పాప పరిహార్త బలి చెల్లించాలా, బలి అర్పించాలా। దేవుని దగ్గరికి ఆరాధిస్తానికి వచ్చిన మనము ధర్మశాస్త్రం ఆజ్ఞలను కట్టడాలను అనుసరించాలా। రెండవది పాప పరిహార్త బలి అర్పించాలా। విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి। చాలా జాగ్రత్తగా ఆలోచిస్తాం। అవే మాటలు आई एम रिपीटिंग अगेन, फिर से मैं बोल रहा हूँ उस बात को। प्रभु के पास आके प्रभु के वचन को ध्यान करना है, उस तरह से जीना है। यदि उस तरह से अपन नहीं जी रहा है, प्रभु के सामने पश्चाताप करके प्रभु मेरा गलती हो गया, अभी से मैं अच्छा जीता हूँ करके प्रभु के आराधना में भाग लेना है। तानु విరిగి నలిగిన హృదయంతో దేవా నాతో తప్పైంది, నీ ఆజ్ఞలను కట్టడలను అనుసరించలేనని ఒప్పుకొని ఆరాధించాలా। దేవుడు మన ఆరాధన అంగీకరిస్తాడు, అప్పుడు దేవుడు మనల్ని ఆకర్షిస్తాడు। ఆకర్షించి ప్రభు అయిన యేసుక్రీస్తుకు దగ్గరికి, ప్రభు అయిన యేసుక్రీస్తు మన గురించి ప్రాణం పెట్టిండు। ఆయన అంటున్నాడు, ఇది నా రక్తం, మీ అందరి గురించి చిందించిన నా రక్తము,
అది తీసుకొని తిను, నన్ను జ్ఞాపకం చేసుకునటానికి, నన్ను జ్ఞాపకం చేసుకునటానికి प्रभु చెప్తున్నాడు. मुझे याद करने के लिए उसकी लहू को याद करना, क्योंकि मैं तुम्हारे लिए परलोक छोड़ के भूलोक आके तुम्हारे लिए मैंने तुम्हारे पाप के लिए मैंने प्रायश्चित किया हूँ. మీ గురించి నేను ప్రాణం పెట్టిన, నా శరీరంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుర్రి. ఆ కల్వరి శిలువ పైన ఎన్ని దెబ్బలు, ఎన్ని అవమానాలు సహించిన, ఆ ద్రాక్షారసం పుచ్చుకునేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. పశ్చాత్తాపడి మనం దేవుణ్ణి ఆరాధిస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మునికి అప్పగిస్తాడు మనలను. పరిశుద్ధాత్మ మనలను సర్వసత్యంలోని నడిపిస్తుంది, సర్వసత్యంలో నడిపిస్తుంది. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ద్రాక్షారసం నీళ్ళలో కలిసి చెడిపోయింది, ఆగేక చెడిపోయిందంటే మనం ఇటు ఉంటాం, దేవుని ఆరాధిస్తాం, ఇన్నంతసేపు మనం దేవుని భక్తిలో ఉంటాం, బయటికి పోయినాక నీళ్ళలో కలిసి మనం చెడిపోతాం. చెడిపోకుండా చూసుకోనాలని యెషయా ప్రవక్త తన అధ్యాయంలో రాస్తున్నాడు. ద్రాక్షారసము నీళ్ళలో కలిసి చెడిపోతున్నది. ఆ విధంగా మనం చెడిపోవద్దని దేవుని వాక్యం ఆరాధించకన్నా ముందు మనల్ని జ్ఞాపకం చేస్తున్నది. మనం అందరం ఆరాధన అయిన తర్వాత మనం బయటికి పోతాం, బయటికి పోయినాక లోకంలో కలుపుతాం, లోకాల ముచ్చట్లు వింటాం, వాళ్ళు మాట్లాడినట్లు మనం మాట్లాడతాం, వాళ్ళు మన పక్క వాళ్ళని నిందిస్తారు, మనం వాళ్ళ ఇంట్లో అట్లయింది 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 అట్లయింది, ఈడు ఇట్లా అయింది ఇట్లా అయింది ఇట్లా ఇట్లా అయింది, ఇవన్నీ మనం మాట్లాడతాం. ద్రాక్షారసం నీళ్ళల్లో కలిసి చెడిపోతున్నదని దేవుని వాక్యం ఈరోజు చెప్తున్నది. ఒకళ్ళ గురించి మంచిగా ఆలోచించరాదు. ముచ్చట్లు పెడితే 5 గంటలు 6 గంటలు ముచ్చట్లు పెడతాం, ఏం మాట్లాడతాం? ఇంకోళ్ళ ఇంటి గురించి చెడ్డదే మాట్లాడతాం, కానీ మంచిది మనం మాట్లాడడం. ద్రాక్షారసం నీళ్ళల్లో కలిసి చెడిపోతున్నది. దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. మంచిది ఎన్నడూ మనం మాట్లాడడం, ఇంకోళ్ళ ఇంటి గురించి చెడ్డగానే మాట్లాడతాము. ద్రాక్షారసం నీళ్ళలో కలిసి చెడిపోతున్నది. చెడిపోయిన ద్రాక్షారసం తీసుకొని పోతే దేవుడు ఏమంటాడు? జబ్బు ద్రాక్షారసం అంటాడు. దేవుడు అంటున్నాడు, ప్రధాన ఇంతవరకు నువ్వు మంచి ద్రాక్షారసం పెట్టి ఉంచినావా? ఇంతవరకు మంచి ద్రాక్షారసం మీ దగ్గర ఉన్నది, ఇంతవరకు దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. మనం ఈ లోకంలో వాడి చెడిపోవద్దు. లోకము మనల్ని నశింపజేస్తుంది, పాపం చేపిస్తుంది, నరకానికి తీసుకుపోతుంది. మన లోకంకు వేరే ఈడ ఆరాధించడానికి వచ్చినాము. अपन प्रभु से बाहर आकर आराधना को आया है, प्रभु ने अपने लिए लहू एक किया है. बाहर जाके फिर से अपन इस दुनिया में जिएगा तो अपने में कोई आशीष नहीं मिलेगा. इस चीज़ को याद रखेंगे. సామెతలు 13:20 అందరు తీసుడుండ్రి. సామెతలు 13వ అధ్యాయం 20వ వచనం. జ్ఞానుల సావాసము చేయవాడు జ్ఞానం గలవాడగును, మూర్ఖుల సావాసం చేయవాడు చెడిపోతాడట. జ్ఞానవంతుల సావాసం చేస్తే జ్ఞానవంతుడు అవుతాడు, మూర్ఖుల సావాసం చేస్తే నష్టమవుతాడు. हाँ, अच्छे आदमी से संगत करे तो अच्छा हो जाएगा, बुरा आदमी से संगत करेगा, हाँ अपना बाजू वाला बुरा है, आजा बैठेंगे, आजा बैठेंगे, फिर उसके बाद वो क्या होता है? परमानेंट हो जाता है. फिर वो चीज़ नहीं मिला तो हाथ थरथरने लगता है. हाँ, దుష్ట సంగీతం. దేవుని వాక్యం ఈరోజు మనతో స్పష్టంగా చెప్తున్నది. జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానవంతుడు అవుతాడు, మూర్ఖుల సహవాసం చేయవాడు మూర్ఖుడు అవుతాడు. పక్కోడు పిలుస్తాడు, దా తాగుదాం తిందాం, ఒకరోజు ఆడదా అయిపోతాడు. ఒకసారి నువ్వు నేను అది ఆదత అయిపోయినాక అది లేకుంటే మనిషికి ఇక నడది. ఇక అంటే సాతాను మొత్తం జప్తులా తీసుకుంటుంది. सातानु गलत काम करने वाले से रईत के संगति किया तो गलत होएगा, अच्छे आदमी से संगत किया तो अच्छा होता है. अपना संगति किससे है? ద్రాక్షారసం నీళ్ళలో కలిసి చెడిపోతున్నది. చెడిపోకుండా దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. దుష్ట సంగీతం మంచి నడవడిని పాడు చేస్తుంది. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గాన్ని నిలవక, అపాసకులు కూతుండక దివారాత్రం దేవుని ధ్యానించాలని సండే స్కూల్ పిల్లలకు చెప్తారు. ఈరోజు ప్రభు మనలకు పిల్లల అంట చెప్తున్నాడు. ద్రాక్షారసం నీళ్ళల్లో కలిసి చెడిపోయింది.
దుష్ట సంగీతం మంచి నడవడిని పాడు చేస్తుంది. ఆఖిర్ ఫైనల్ వర్డ్ హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం, లాస్ట్ అండ్ ఫైనల్ 7వ అధ్యాయం 8వ వచనం చదివి మనం ఆరాధన చేసుకుందాం. హోషేయ గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. ఎఫ్రాయిము అన్యజనుతో కలిసిపోయాను, ఎఫ్రాయిము ఎవరిను వేయని అప్పం వంటి వాడాయను, అన్యులు అతని బలమును మృంగివేసినను అది అతనికి తెలియకపోయాను, తన తల మీద నెరిసిన వెంట్రుకలు కనబడుతున్నను అది అతనికి తెలియదు. ఎఫ్రాయిం గురించి రాసిండ్రు. ఎఫ్రాయిం के बारे में बोला है. ఎఫ్రాయిం कौन है? कौन है ఎఫ్రాయిం? యాకోబ్ के 2 बच्चा ఏసేపు, అతని కొడుకులు మనషే, ఎఫ్రాయిం. యాకోబు మనషే పెద్దోడు, ఎఫ్రాయిం చిన్నోడు. కానీ యాకోబు మొదటి చేతు ఎఫ్రాయిం మీద పెడతాడు, చిన్నోని మీద పెట్టి ఆశీర్వదిస్తాడు. నాకు తెలుసు నానా నీ మంద దృష్టి ఉన్నది, పెద్దోడు మనషే, అతనికి ముందు ఆశీర్వదించాలంటే నాకు తెలుసు కొడుక, మనషే గొప్పవాడవుతాడని నేను మనషే మీద చేతి పెట్టిన, ఎఫ్రాయిం మీద చేతి పెట్టిన. ఎఫ్రాయిం చిన్నోడైనా కానీ యాకోబు అతన్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదింపబడిన ఎఫ్రాయిం ఏం చెప్తున్నాడు చూడు. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయి ఎఫ్రాయిము ఎవరినూ తింపవేయని అప్పం వంటి వాడైపోయిండట. అన్యజనులు అతని బలం మింగేసిండ్రట. అతని తల వెంట్రుకలు నిలిచిపోయిన ఆయనకు అర్థమే అవుతలేదు. बूढ़ा होने को आया फिर भी उसको मालूम नहीं पड़ता है मैं गलत चीज़ में घूम रहा हूँ, गलत आदमी से सांगत कर रहा हूँ. ఒకప్పుడు ఆశీర్వదింపబడిన ఎఫ్రాయిము అన్యజనులతో కలిసి ఏమైపోయిందట? ఎప్పుడు త్రింపని అప్పం వలె అయిందట. అప్పము పెంక మీద వేసిన తర్వాత ఒక్కక్కడ కాలుతుంది, ఒక్కక్కడ పచ్చిగా ఉంటుంది. అది తింపితే 2 అక్కలు కాలుతుంది, తింటాం. కానీ అది ఎట్లున్నదట? అప్పము త్రింపలేనిదట. అది త్రింపవేయని, ఎవరినూ తింపివేయని అప్పం వంటి వాడయిండట. అంటే ఒక్కక్కడ మాడింది ఉన్నది, ఒక్కక్కడ పచ్చిగా ఉన్నది. అది ఓలు తినరు. అంటే ఎవరికి ఉపయోగం లేని వ్యక్తి అయిపోయాడు. కిసికు ఫాయిదా కా నహీ హో గయా, అప్నా బచ్చా కిసికు ఫాయిదే కా నహీ హో గయా. ఎఫ్రాయిం అలాంటి వాడైపోయిండట. అన్యజనులతో కలిసిపోయి తల వెంట్రుకలు నడిచింది కానీ ఉస్కు మాలూమ్ నే పడే, బాల్ సఫేద్ హో గయా ఫిర్ భీ ఉస్కు అక్కల్ నహీ ఆ రహే. అన్యజనులతో కలిసిపోయి చెడిపోతున్నాడు. चपाती एक उधर से जलता है, दूसरा उधर गिल्ला है, उसको पलटी मारना मांगते, पलटी नहीं मार रहे. आज गलत सांगत्य में है. आज प्रभु बात कर रहा है, सुधर जाओ, सुधर जाओ तुम. నీవు అన్యజనులతో సాంగత్యం చేస్తున్నావా? ద్రాక్షరసం నీళ్ళల్లో కలిసిపోయి చెడిపోతున్నదా? ఈరోజు దేవుని వాక్యం మాట్లాడుతున్నది, బదలాంచు, మారిపో. ఎఫ్రాయిము అప్పంలాడు, ఎవరు తింపని అప్పంలాగా అయిపోయిందట. దాన్ని తింపుతలేడు. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలా? చేంజ్ కావాలా? తల వెంట్రుకలు నడిచిపోతున్నాయి కానీ ఇంకా అతనికి అర్థమైతే లేదు దేవుడు అంటే ఏంది, ఆశీర్వాదాలు మనకి ఎట్లా దొరుకుతాయి, దేవుని దగ్గర మనం ఎట్లుంటే మనం ఆశీర్వదింపబడతాం. ఎఫ్రాయిముకు అది అర్థమైతే లేదు. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసి చెడిపోయిండు. ద్రాక్షారసము నీళ్ళల్లో కలిసి చెడిపోయింది. అన్యజనులతో సావాసం చేస్తే మనం చెడిపోతాం. दुष्ट का संगत किया तो आपको खराब हो जाएगा. आज प्रभु के पास आया, प्रभु का वचन अपने को बता रहे, बताने वाला मैं नहीं, प्रभु का वचन है. वचन अपन ध्यान कर रहे, దేవుని వాక్యం ధ్యానిస్తున్నాం. మాట్లాడేది నేను కాదు, దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది. దేవుని వచనాలు మనతో మాట్లాడుతున్నది, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ద్రాక్షారసం నీళ్ళలో కలిసి చెడిపోయిందట. మనం ఆ విధంగా చెడిపోవద్దు. పరీక్షించుకుందాం. దేవుని సన్నిధానంలో మనం తీసుకొని పోతాం. ఆ కుండ, ఆ తిత్తిలో నుంచి, అంటే మనమే తిత్తి, మనం ఆ తిత్తిలో నీళ్ళు, ఆ నీళ్లు తిత్తే ఒరిజినల్ ద్రాక్షారసం అనిపించాలా, చెడిపోయిన ద్రాక్షారసం కాదు. పరిశుద్ధమైన ద్రాక్షారసం, పవిత్రమైన ద్రాక్షారసం, ప్రభుకు ఇంపైన ద్రాక్షారసం. దేవుడు కోరదగిన ఆరాధన చేద్దాం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి వాక్యం దీవిస్తాడు.
అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడచునా. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్థితి చూసి అతిశయపడచున్నా. సింహాలు నీ ఎదుట మింగివేయ నిలచిన నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా. తీరి చూడు యేసుని అగ్నిలో నిలచును నీకై. నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా. తీరి చూడు యేసుని అగ్నిలో నిలుచును నీకై. శత్రువు చేతికి నిన్ను అప్పగించడు, శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘనకార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడచునా. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడచును. థ్యాంక్ యూ. కొడుకును ఆడ ఇటు సైడ్ వెళ్ళిపోయింది. పాలు ఇడంగా నా కొడుకును ఆడ ఇటు సైడ్ వెళ్ళిపోయింది. ఆ బాలుడు దేవుని మందిరంలో దీపం ఆరిపోక నా ముందు మందిరంలో ఉన్నాడు. ఆరిపోనిత్తలేడు దీపంను. ఎస్, అందరు ఆరిపోయినారు. సంఘం అంతా पूरा मंदिर के आदमी लोग खराब हो गए. कल एक ही बच्चा है वो प्रभु की दीप को जला रहा है और परमेश्वर उससे बात कर रहा है. ये सामुएल, यस आई एम देयर. ఒక్క దీపం ఆరిపోలేదు, అందరు ఆరిపోయింది. చరిత్ర మనకు తెలుసు, ఇంటికి పోయిదైతే మనకు అర్థమవుతుంది.
దీపమారిపోకన్నా ముందే దేవుని మందిరంలో సామేలు ఉన్నాడు, బాలుడై ఉన్నాడు, చిన్నోడై ఉన్నాడు. దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. ఈరోజు దీపం ఆరిపోవద్దని మనం పరిశుద్ధ గ్రంథంలో చూసుకుందాం. దీపం అంటే వెలుగు, వెలుగు అంటే సత్యం, సత్యం అంటే నా ప్రభు. ఎస్, నేను సత్యవంతునిగా ఉన్నా. నీ మందిరంలో పనిచేస్తున్న ప్రభా, ఈ ఆఖరి దినం, సంవత్సరంలో ఆఖరి రోజు నేను దేవుని మందిరంలో ఉన్నా. ఎస్ ప్రభు, నేను నీ గురించి పనిచేస్తున్నా. నా దీపం ఇంకా ఆరిపోలేదు, నా దీపం ఇంకా ఆరిపోలేదు. దీపం ఆరిపోకన్నా ముందే సామేలు అక్కడ ఉన్నాడు. దేవుడు అతన్ని పిలుస్తున్నాడు. ఒక ఉదాహరణ పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాశారు. अर्थम एक उदाहरण दिया है प्रभु के वचन में, ध्यान से पढ़ेंगे। मत्ती की किताब 25वां अध्याय पहला वचन से पढ़ेंगे। मत्ती सुवार्త 25వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. పరలోక రాజ్యం తమ డ్యూటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వారిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ డ్యూటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తన డ్యూటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయినారు. स्वर्ग का राज उन 10 कुंवारियों के समान होगा जो अपनी मशालें लेकर दूल्हे से भेंट करने को निकली। उनमें 5 मूर्ख और 5 समझदार थी। मूर्खों ने अपनी मशालें तो ली, परंतु अपने साथ तेल नहीं लिया, परंतु समझदारों ने अपनी मशालों के साथ अपनी कुप्पियों में तेल भी भर लिया। जागृता आलोचितम सोचेंगे, अपन प्रभु के वचन पे ध्यान देंगे. పరలోక రాజ్యం ఎట్లున్నదట? తమ డ్యూటీలు పట్టుకున్న పెళ్లి కుమారుని ఎదుర్కొని బయలుదేరిన 10 మంది కన్యకలు, 10 కుమార్య, 10 మంది కన్యకలు. కన్యకలు అంటే పెళ్లి కానోళ్ళు 10 మంది. 10 कुंवारी लड़कियां है. परलोक राज कैसा है? 10 कुंवारी लड़कियों का जैसा है. उसमें 5 बुद्धिमान है, 5 मूर्ख है. 5 మంది బుద్ధిమంతులు, 5 మంది బుద్ధి లేనోళ్ళు. చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. కొద్ది సమయం, थोड़ी देर ध्यान रखेंगे प्रभु के वचन पे ऊपर. 5 जन बुद्धिमान है, 5 में मूर्ख है. 5 जन का దీపం వెలుగుతున్నది, నూనె ఉన్నది దగ్గర. 5 మంది దగ్గర నూనె తక్కువ ఉన్నది. प्रभु के वचन मालूम है. हर संडे प्रभु के वचन सुनते हैं. दिल से सुनिए. 5 जन के अंदर तेल ज़्यादा है, उनका दीपक जल रहा है. 5 जन का अंदर थोड़ा सा है, वो अभी बंद होने के कतार पर है, बुझने के कतार पे है. 5 మంది बुद्धिमानतुलु, 5 మంది बुद्धि लेने वाले. 5 जन बुद्धिमान है, उनके पास तेल ज़्यादा है, उनका जल रहा है. 5 जन का बंद होने की स्थिति पे है, थोड़ा सा तेल है, वो खत्म होने वाला है. और प्रभु की आवाज़ आ गई है, ए मेरे बच्चे आ जाओ. जैसा सामुएल को बुलाया ना, हाँ, जिसके पास 5 जन के पास तेल है, वो लेके जा रहे प्रभु के साथ. और दूसरा 5 जन क्या बोल रहा है? ये तुम्हारा थोड़ा तेल दो ना मुझे. बोल रहा है नहीं नहीं, हमको ही नहीं पूरेगा, तुमको काय पूरेगा, तुम दुकान में जाके खरीद के ले ना, तुम जाओ खरीद के लाओ. 5 जन गए. ప్రతి సంఘంలో కొందరు బుద్ధి గలవారు ఉంటారు, కొందరు బుద్ధి లేని వాళ్ళు ఉంటారు అని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. నేను కాదు మాట్లాడేది, मैं नहीं बात कर रहा हूँ. पवित्र शास्त्र में लिखा है 5 जन बुद्धि वाला है, 5 जन మూర్ఖ है. 5 మంది బుద్ధి గలవారు ఉన్నారు, 5 మంది బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు. బుద్ధి గలవారు దేవుని ఆవాజ్ రాగానే లేచిపోతున్నారు. బుద్ధి లేని వాళ్ళు ये एक एग्जाम्पल है, अपने को अलर्ट कर रहा है. लास्ट संडे है ये, इसके बाद अपन 2026 में जाने वाला है. ध्यान से देखिए क्या बोल रहा है. 5 जन बुद्धिमान है, 5 जन मूर्ख है. मूर्ख के पास तेल कम है और बुद्धिमान के पास तेल ज़्यादा है. उनका जल रहा है और जा रहा है प्रभु के साथ. बुलावट आ गई है. उधर सामुएल को बुलावट आई थी. यस आई एम हियर.
దేవుడు ఈరోజు మనకు అంటాడు, రా నడు. నూనె లేదు, నూనె లేదు, రాలేను. 5 మంది వెళ్ళిపోతున్నారు, 5 మంది వెళ్ళిపోతున్నారు. నూనె లేదు. ప్రతి ఆదివారం పరిశుద్ధ గ్రంథం చదువుతాము. ప్రతి ఆదివారం దేవుడు हर संडे प्रभु अपने से बात कर रहा है, मगर अपने अंदर तेल नहीं है, तेल नहीं है, परिशुद्धता नहीं है. तुम ऐसा ही बोलो, अरे जोर से बोलो, कितना भी बोलो, हमको क्या है. 2 टाइप के ग्रुप रहते हैं, कोई डरते हैं प्रभु को, कोई डरते नहीं है. जो डरते हैं वो आशीष पाता है, जो नहीं डरता है वो ये हो जाता है. ये लास्ट संडे प्रभु अपने से बात कर रहा है. अपन कौन से ग्रुप में है? బుద్ధిమంతుల గుంపులో ఉన్నామా, బుద్ధి లేనోళ్ళ గుంపులో ఉన్నామా? పరలోక రాజ్యం 10 మంది కన్యకలను పోలి ఉన్నది. 5 మంది బుద్ధిమంతులు, 5 మంది బుద్ధి లేనోళ్ళు. 5 మంది డ్యూటీలు వెళ్తున్నాయి, 5 మంది డ్యూటీల నూనె ఉన్నది, కానీ ఇక అది సుఖ ఆరిపోయే పరిస్థితిలో ఉన్నది. ఏ గుంపులో ఉన్నాం? ప్రభు ఎప్పుడన్నా రావచ్చు, లేకుంటే మన జీవితం ఎప్పుడన్నా ఎండ్ కావచ్చు. ఈరోజు మంచిగా ఉన్నాం, రేపటి దినం నేను మాట్లాడినాం ప్రార్థన కూడి కదా, రేపటి దినం మనకు తెలియదు ఏమవుతుందో. ఇక్కడికి వెళ్ళినాక మనకి ఏం జరుగుతుందో మనకు తెలియదు. यहाँ से निकलने के बाद क्या होएगा अपने को मालूम है. जो गया हुआ चीज़ को अपन दोहरा सकता है, अभी चल रहा है उसको बात कर सकते हैं. 2 घंटे के बाद क्या होएगा अपने को मालूम नहीं, सिर्फ परमेश्वर को मालूम है कि क्या होने वाला है. భవిష్యత్ గురించి మనిషికి ఏం తెలియదు. ఇలా బలంగా నిలబడ్డాం, బలంగా మాట్లాడుతున్నాం, 1 గంట తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు, సిర్ఫ్ దేవునికి తెలుసు. అది 5 మంది బుద్ధి గలవారు, 5 మంది బుద్ధి లేనోళ్ళు. మనం ఏ గుంపులో ఉన్నాం? సంవత్సరాలు గతించిపోతున్నాయి, దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది. మనం ఏ గుంపులో ఉన్నాం? ఈరోజు ప్రభు మన దగ్గరికి వస్తే మన డ్యూటీలో నూనె ఉన్నదా, లేకుంటే అయిపోతుంది కత్తున్నది, పో దుకాణంలో పోయి కొనుకొచ్చుకో. ఇంకా దేవుని వాక్యం ఏమో నీకు ఇంకా అర్థం కాలేదు. దేవుడు అంటే ఏందో, ఆశీర్వాదాలు అంటే ఏందో, లోకంలో ఎట్లా బ్రతకాలో నీకు ఇంకా తెలియలేదు. పాత నిబంధనలో అదే జరిగింది. 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదువుదాం, తెలుసుకోండి. 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం, 10వ అధ్యాయం 4వ వచనం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయం పానం చేసిరి, ఎలా అనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టంగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సవరింపబడిరి. और सब ने एक ही आत्मिक जल पिया, क्योंकि वे उस आत्मिक चट्टान से पीते थे जो उनके साथ साथ चलती थी, और वह चट्टान मसीह था. परंतु परमेश्वर उनमें से बहुतों से प्रसन्न न हुआ, इसलिए वे जंगल में ढेर हो गए. అందరూ ఆత్మ సంబంధమైన పానీయమును పానం చేసిరి, అందరూ ఆత్మ సంబంధమైన యేసు ప్రభు శరీరంలో పాలు పొందిరి, కానీ అందులో చాలామంది దేవునికి అవిధేయులుగా ఉండడంతో నశించిపోయినారట. सभी लोग हर संडे प्रभु के लहू, प्रभु के शरीर में भाग लेते हैं, मगर थोड़े लोग नष्ट हो गए. నశించిపోయినారు. ప్రతి ఆదివారం ఆయన శరీరంను జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆయన రక్తంను జ్ఞాపకం చేసుకుంటున్నాం, కానీ బుద్ధి లేదు, నూనె లేదు, నో పరిశుద్ధాత్మ, దేవుని వాక్యంకు భయం లేదు, प्रभु के वचन पे डर नहीं है. हर संडे प्रभु का शरीर और लहू में भाग लेता है. అరణ్యంలో రాలిపోయినరు, లోకంలో నశించిపోయినరు. ఆశీర్వాదం లేదు, సుఖం లేదు, శాంతి లేదు, నెమ్మది లేదు. వాట్ ఈస్ దిస్? బుద్ధి లేని కన్యకలు. మనమందరం కన్యకలమే. ప్రభు వరుడు. ఒక రోజు మధ్య ఆకాశంలో పెళ్ళి ఉన్నది. ఆ పెళ్లిలో మనం అందరం ఉండాలంటే మన డ్యూటీలు వెలిగించుకుంటూ ఉండాలి. ప్రభు తోలుకపోతాడు మన అందరినీ, పరలోక రాజ్యం చేరుతాడు. వాక్యాలు మనకు అందరికీ తెలుసు. పరిశుద్ధంగా ఉంటేనే తీసుకుపోతాడు కదా. పరిశుద్ధంగా లేని అమ్మాయిని ఓడి పెళ్లి చేసుకున్నారా? పరిశుద్ధం లేని నిన్ను నన్ను ఎవరు తీసుకుపోలా? అక్కడ ప్రభు చూస్తున్నాడు. ఆయన ప్రతి ఒక్కరి హృదయాలను చూస్తున్నాడు. దీపం వెలిగించకన్నా ముందు సామేలు మందిరంలో ఉన్నాడు.
10 మంది కన్యకలు 5 మందికి నూనె ఉన్నది, 5 మందికి లేదు. 5 మంది తీసుకొని పోయినారు, 5 మంది ఇన్ని ఇడ్సబెట్టబట్టారు. నువ్వు ఏ గుంపులో ఉన్నావు అని ప్రభు ఈరోజు అంటున్నాడు. యోహాను సువార్త 3 దేవుడు లోకంని ఎంతగానో ప్రేమించాడు. దేవుడు లోకంని ఎంతగానో ప్రేమించి తన కుమారుని పంపిండు. అతడు మన గురించి ప్రాణం పెట్టిండు. పాటలు పాడినాం ఇప్పటిదాకా. ఆయన మన గురించి ప్రాణం పెట్టిండు. నా కొడుకా, నువ్వు మంచిగా బ్రతుకు, నీ డ్యూటీలు వెలుక్కుంటూ ఉండాలా, నువ్వు సత్యంగా బతకాలా, నువ్వు వెలుక్కుంటూ ఉండాలా, లోకంకు వెలుగా ఉండాలా. అరే ఆ ఫలానా వ్యక్తి అవుతున్నాడు, అరే మంచి వ్యక్తి, అతనిలో ఏ దోషం లేదు. जाते वक्त ऐसा बोला होता है, ये आदमी जा रहा है ना, ये पवित्र आदमी है, इसका अंदर कोई दोष नहीं है, ये अच्छा से जीता है. वो हाँ बोले तो हाँ, ना बोले तो वो झूठ नहीं बोलता है. वो आदमी कुछ अलग है सबसे. अपन अलग है, वो अलग है, दुनिया से अलग है. वो अलग रहना है, अलग रहना. దీపం వెలుక్కుంటుండాలా. దేవుడు లోకంని ఎంతో ప్రేమించిండు, తన కుమారుని ఇచ్చిండు. మనం ఎట్లుండాలా, మనం ఎట్లుండాలా అర్థం చేసుకోవాలి. 1 యోహాను 4వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట చిన్న ఉన్నది చూడండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనము వెనకకెళ్ళి 223వ పేజీలో ఏమంటున్నాడు చూడు. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగాడు. పరమేశ్వర్ ప్యారా है. जो प्रेम नहीं रखता वह परमेश्वर को नहीं जानता, क्योंकि परमेश्वर प्रेम है. परमेश्वर ही प्रेम है. जो प्रेम नहीं करता वो परमेश्वर को नहीं जानता है. वही बुद्धि लेने का अन्य है. परमेश्वर को प्यार नहीं करता है, दुनियादारी मालूम नहीं है. हर संडे प्रभु के पास आता है. आज का संडे साल का आखिर संडे है. आज परमेश्वर अपने से बात कर रहा है. क्या तू प्रभु को प्यार कर रहा है? प्रभु को प्यार करता है तो तू जलना मांगता है, उजाला मांगता है तेरे अंदर. तेरा अंदर उजाला नहीं है. तुम अभी भी प्रभु को नहीं डरते हो. परमेश्वर के सन्निधि में आने के लिए तेरे को कैसा दिल चाहिए? बस आने का करके आने का, कभी भी आने का, नाम के लिए लेने का और जाने का. బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకలు. ఈరోజు మనం ఆరాధించకన్నా ముందు ఒక్క మాట జ్ఞాపకం చేసుకుందాం. నేను బుద్ధిగల కన్యకనా లేకుంటే బుద్ధి లేని కన్యకనా? నా డ్యూటీలో నూనె ఉన్నదా, నా ఈ డ్యూటీలో నూనె లేదా? నేను పరిశుద్ధంగా ఉన్నానా, అపవిత్రంగా ఉన్నానా? నేను దేవుని వాక్యంను పోయినసారి నశించిపోయిన వారికి దేవుని శిలువ వెర్రితనం ఉన్నది. చాలామందికి దేవుని శిలువ వెర్రితనం. మళ్ళా నశించిపోతారు, బాధల్లో పడతారు, కష్టాల్లో పడతారు, శ్రమల్లో పడతారు. దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుంది. ఆఖరి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం लास्ट पेज 12वां वचन, लास्ट पेज. ये तो सब लोग निकाल सकते हैं. एकदम लास्ट पेज, एकदम लास्ट पेज का 12वां वचन पढ़ रहा हूँ. ఇదిగో త్వరగా వస్తున్నాను, వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేను అల్ప మేఘ మొదటి వాడను, కడపడవాడను, ఆదియు అంతంనే ఉన్నా అంటున్నాడు. एक मैं शीघ्र आने वाला हूँ और एक के काम के अनुसार बदला देने के लिए प्रतिफल मेरे पास है. मैं अल्फा और ओमेगा, पहला और अंत, आदि और अंत हूँ. प्रभु बोल रहे हैं मैं जल्दी से आने वाला हूँ और सबको अपने अपने हिसाब से मैं उनको फल दूंगा. जो अच्छा आशीष लेता है उसको अच्छा फल दूंगा. और जो బుద్ధి లేని కన్యకలు ఉన్నారో వాళ్ళని నేను ఇడిచిపెట్టు. ఏడాదికి ఆఖరి సమయంలో మనం ఉన్నాము. మన బుద్ధిగలగా ఉన్నామా, బుద్ధి లేకుంటున్నామా? దేవా ఈ సంవత్సరం అంతా నేను బుద్ధి లేకున్నా అన్నా. ఆలస్యం వస్తా నేను దేవుని మందిరంకు, పేరు కూసుంటా, దేవుని వాక్యం వింటా, నేను వెళ్ళిపోతా. నాకు బుద్ధి లేదు. ఒకరోజు నువ్వు వస్తే నేనేమైపోతా, లేకుంటే నేను చస్తే నా జీవితం ఎటుపోతుంది, నేనేమైపోతా. ఆత్మ దేవుడు ఇచ్చిన దేవుని దగ్గరికి పోతుంది, లేకుంటే నరకం పోతుంది. నా ఆత్మ ఎటు పోతున్నది? నాకు బుద్ధి ఉన్నదా, నాకు బుద్ధి లేదా? దేవుడు బుద్ధి కలిగి బతుకుమంటున్నాడు. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. నేనేడున్నా. ఈరోజు లాస్ట్ ఆదివారం, अच्छे आदिवार हम 2026 में ఉంటాం మనం. अगले साल अपन 2026 में रहेगा. हम बुद्धिमान है या मूर्ख है? इतना साल हो गया मैं प्रभु के पास आ रहा हूँ, आराधना कर रहा हूँ, मेरे पास तेल नहीं है, मैं जल नहीं सकता हूँ. आज प्रभु आ गए तो मेरी स्थिति क्या है? एक बार सोचेंगे.
एक बार सोचेंगे, आराधना करने से पहले प्रभु ने अपने लिए जान दिया है और बोला ये मेरे बेटे पवित्र रहे, परिशुद्ध रहे कि मेरी आराधना कर, तेरी जिंदगी बदल दूंगा बोल रहा है। लास्ट वचन पढ़ के अपन बंद कर देंगे। हाँ, दूसरा पेतरू 2 पेतरू 3వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతున్నాను। 2 పేతురు 3వ అధ్యాయం 12వ వచనం, లాస్ట్ వచనం, లాస్ట్ వర్డ్ పढ़ रहा उसमें, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను అంటున్నాడు। లాస్ట్ 12వ వచనం का लास्ट, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను। आप परिशुद्ध स्वभाव के साथ अपने आप को परख कर जागते रहो और सोचते रहो कि मैं किस ग्रुप में हूँ। मैं जल रहा हूँ, दूसरे को उजाला दे रहा हूँ या बुझते हूँ। अपन जलते रहोगे, उजाला देगा तो अपना घर को अच्छा देखेंगे। अपन जलता ही नहीं है तो उजाला किसको देगा? నువ్వు వెలుగుతూ ఉంటే నీ ఇంటికి వెలుగొస్తుంది, నువ్వు మంచిగా బతికితే నీ ఇల్లు నడుపుతావు, నువ్వు భుజాస్తూ ఉంటే నువ్వు ఇల్లునేం నడిపిస్తావు, చీకట్లో ఉంటావు। జాగ్రత్తగా ఉందని దేవుని వాక్యం చెప్తున్నది। జాగ్రత్తగా నీ ప్రవర్తనను చూసుకో। నేను త్వరగా వస్తున్నా, నేను ఆది అంతం మొత్తం నేనే ఉన్నాను, ఒక రాజు రానే ఉన్నాను। నీ సిద్ధలో నూనె ఉన్నదా లేదా? नूने ఉన్న ग्रुप ఒకటి, नूने लेनी ग्रुप, नूने लेन దానికి విడాకులు అయిపోయింది। तेल नहीं है, పరిశుద్ధత नहीं है, इसलिए 2 भाग हो गए। సంఘం 2 రకాలు విభజించబడ్డది। ఒకళ్ళు పరిశుద్ధులు, ఒకళ్ళు అపవిత్రులు। ఒకళ్ళు పరలోక రాజ్యం చేరుతారు, ఒకరు లోకంలో నశించిపోతారు, చెడిపోతారు, నాశనం అయిపోతారు। నా ప్రభు నా గురించి ప్రాణం పెట్టిండు, నా ప్రభు నా గురించి రక్తం కార్చిండు, నన్ను పవిత్రంగా ఉండమంట చెప్తున్నాడు, పరిశుద్ధంగా ఉండమంటున్నాడు। ఒకరోజు రానే ఉన్నాడు, ఆయన వచ్చినప్పుడు నేను ఆయనను ఎదుర్కొనాలా, ఆయన పెళ్లిలో నేను ఉండాలా, నా సంఘం ఉండాలా। ఇది ఆఖరి ఆదివారం, దయచేసి ఆలోచించుదు। మనం ఏడున్నాం, కష్టాలు వస్తే బాధలు వస్తే ప్రభు అంటాం, తర్వాత ఏడున్నాం అంటే నేను ఆన్నే ఉన్నా। ఏడున్నావు, వారంలో ఒక్కరోజే వస్తావు, ఆదివారం వస్తావు, మిగతా దినాలన్నీ నువ్వు నీ గురించే వాడుకుంటావు। ఆదివారం వయసుగా 3 గంటల కాదు ఉంటే గంటనే ఉంటావు నువ్వు సంఘంలో, ఆ గంటనే ఉండి వెళ్ళిపోతావు। ఆరిపోతున్నావా నా కొడుక, నా బిడ్డే, నా చెల్లె? ఆరిపోతున్నావు। దీపం ఆరిపోకన్నా ముందే సామ్యూయేలు మందిరంలో ఉన్నాడు, దేవుడు అతన్ని పిలుస్తున్నాడు। ఈరోజు నిన్ను నన్ను పిలుస్తాడు, దీపం ఆరిపోకన్నా ముందే దేవుని మందిరంలో ఉన్నా। ఎస్ ప్రభు నేను వెలుగుతున్నా, ఐఎమ్ లైట్, ప్రభు వెలుగై ఉన్నాడు, నేను సుఖ వెలుగునే, నేనున్నా ప్రభు, నీ మందిరంలో నేనున్నా, ఆరాధిస్తున్నా। దేవుడి వాక్యం నీవు। మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలో నరమొక్కలు నాటించాడు। మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు, మహి తోటలో నరమొక్కలు నాటించాడు। తన పుత్రుని రక్త నీరు తడిపి కట్టి పెంచాడు, తన పుత్రుని రక్త నీరు తడిపి కట్టి పెంచాడు। తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు, తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు। కాయవే తోట, కమ్మని కాయలు పండవే చిట్ట, తీయని ఫలములు కాయవే తోట, కమ్మని కాయలు పండవే చెట్ట, తీయని ఫలములు। నీతి పూత జాతి కాపు ఆత్మశుద్ధి ఫలములు, నీ తండ్రి నిలువు చేయు నిత్య జీవనిధులు। నీతి పూత
కాపు ఆత్మశుద్ధి ఫలములు నీ తండ్రి నిలువు చేయు నిత్య జీవనిధులు అనంతమైన ఆత్మబంధు అమర సుఖ శాంతులు అనంతమైన ఆత్మబంధు అమర సుఖ శాంతులు అనుకూల సమయమిదే పోయు పరమ పూతలు అనుకూల సమయమిదే పోయు పరమ పూతలు కాయవే తోట కమ్మని కాయలు పండవే చెట్ట తీయని ఫలములు కాయవే తోట కమ్మని కాయలు పండవే చెట్ట తీయని ఫలములు అపవాది కంటబడి కుంటుబడి పోకు కాపు పట్టి చేదు పండ్లు కంపలుగా కాయకు అపవాది కంటబడి కుంటుబడి పోకు కాపు పట్టి చేదు పండ్లు కంపలుగా కాయకు వెర్రిగా చుక్కలాంటి ఎదిగి విర్రవీగకు వెర్రిగా చుక్కలాంటి ఎదిగి విర్రవీగకు అదిగో గొడ్డలి వేరున పదున పెట్టి ఉన్నది అదిగో గొడ్డలి వేరున పదున పెట్టి ఉన్నది కాయవే తోట కమ్మని కాయలు పండవే చెట్ట తీయని ఫలములు కాయవే తోట కమ్మని కాయలు పండవే చెట్ట తీయని ఫలములు ముద్దుగా పెంచాడు ముద్దుగా నుండకు ముదముతో పెంచాడు మోడు పారిపోకు ముద్దుగా పెంచాడు ముద్దుగా నుండకు ముదముతో పెంచాడు మోడు పారిపోకు ముండ్ల పొదలలో కృంగి మెత్తబడిపోకు ముండ్ల పొదలలో కృంగి మెత్తబడిపోకు పండ్లు కోయువాడు వచ్చి అగ్ని వేసిపోతాడు పండ్లు కోయువాడు వచ్చి అగ్ని వేసిపోతాడు కాయవే తోట కమ్మని కాయలు పండవే చెట్ట తీయని ఫలములు కాయవే తోట కమ్మని కాయలు పండవే చెట్ట తీయని ఫలములు వందనం. చాలా పాత పాట. మేము ఎంగేజ్లో ఈ పాట వాడుకుంటాం. మన పుస్తకాలు 657 నంబర్ పేజీలో ఉన్నది ఈ పాట. అప్పుడు మేము యవనస్తులుగా ఉన్నప్పుడు ఈ పాట వాడినాం. ఓకే, చాలా సంతోషం. ఇప్పుడు చిన్న వాక్యం జ్ఞాపకం చేసుకొని మనం కూడిక ముగిస్తాం. క్రిస్మస్కు మనం అందరం పిక్నిక్ పోయినాం. అందరం నీళ్ళల్లో ఆడుకున్నాం. కొందరు ఆడలేరు. నీళ్ళల్లో ఆడుకున్నాం. తన సోమత చొప్పున ఆడుకున్నాం. చిన్నోళ్ళు చిన్న స్టైల్లో ఆడినరు, పెద్దోళ్ళు పెద్ద స్టైల్లో ఆడినరు. అందరూ తమ లెక్క చొప్పున ఆడుకున్నారు. నేను అందరినీ గమనిస్తున్నాను. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుంచి అదే వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ వచనాలు మనం పరిశుద్ధ గ్రంథంలో ఉన్నదా లేదా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. అదే వచనం ఎజ్కేల్ గ్రంథం 47వ అధ్యాయం. ప్రభు అన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచి ఉంచాడు. కాలి జ్ఞాపకం చేసుకుందాం. ఎజ్కేల్ గ్రంథం 47వ అధ్యాయం మొదటి నుంచి చదవల్లా. సాహిత్య అయిపోయి వివరించే ఇది లేదు. మొదటి నుంచి చదువుతున్నా. అతడు మందిరపు గుమ్మం నన్ను తోడుకొని వచ్చాను. మందిరము తూర్పు ముఖంగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఊకి
తూర్పుగా పారుతుండెను. ఆ నీళ్లు బలిపీఠం నాకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను కింద నుండి పారుతుండెను. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మ మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రింపి తూర్పునకు పోవు దారిని బయట గుమ్మమునకు తోడుకొని వచ్చాను. నేను చూడగా అతడ గుమ్మపు కుడి ప్రక్కన నీళ్లు ఉబ్బికి పారుతుండెను. ఆ మనుషుడు కొలునూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొల్చి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండలోతులు ఉండెను. ఆయన మరి 1000 మూరలు కొల్చి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతు ఉండెను. ఇంకా ఆయన 1000 మూరలు కొల్చి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతున ఉండెను. ఆయన ఇంకను 1000 మూరలు కొల్వగా నీళ్లు మిక్కులి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను. అప్పుడు ఆయన నాతో ఇట్లానేను, నరపుత్రుడా, నీవు చూచితివి కదా అని చెప్పి నన్ను మరలా నది ఇద్దరిని తోడుకొని వచ్చాను. నేను తిరిగి రాగా నది తీరంన ఇరుపక్కల చెట్లు విస్తారంగా కనబడెను. అప్పుడు ఆయన నాతో ఇట్లానేను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగా నున్న ప్రదేశంనకు పారి అరబాలోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్లు ఆగును. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభువా నాయన, నీకు వేలాది వేలాది స్తోత్రములు నాయన. ఈ మాటలు మాకు వివరించు నాయన. వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించు. నీవు మాతో మాట్లాడు ప్రభా, నీవు మాతో మాట్లాడతావని నమ్ముచు యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది, మందిర గుమ్మంలో మనల్ని నడిపిస్తున్నాట. మందిరికే వాసే చలారా, మందిరికే నిచ్చేసే పానీగా ఉబాలా జారా, నీళ్లు ప్రవహిస్తున్నాయట. నీళ్లు ప్రవహించి మందిరం ముంగట నీళ్లు పారుతున్నాయి. అయితే మనుషుడు, దేవుడు కొల 3వ వచనంలో ఏమున్నది, మనుషుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొల్చాను. 1000 మూరలు కొల్చాడు. 1000 हाथ तक उस सोते को मापा. అయితే 1000 మూరలు కొల్చిండు. ఆ నీళ్లు చీలం గీడిదాకా వచ్చినాయి. చిన్నపిల్లగాళ్ళు ఇంతంత నీళ్ళలో ఆడుకున్నారు. మా అవ్యాన్ని ఇంతంత నీళ్ళలో ఆడుకున్నాడు. మజా ఆరాయి అంటున్నాడు. చిన్నపిల్లలు చిన్న నీళ్ళలో ఆడుకున్నారు. ఇంకా కొంచెం పెద్దోళ్ళు ఇంకా పెద్ద నీళ్ళల్లో ఆడుకున్నారు. ఇంకా పెద్దోళ్ళు ఇంకా కొంత పెద్ద నీళ్ళల్లో. కొందరైతే కాళ్ళకు నీళ్ళు అంటకుండా ఈదవలసి వచ్చింది వాళ్ళకు. మేము కొందరం ఈదినాం. पानी जैसा जैसा उसका तर बढ़ रहा है, ऐसा ऐसा आदमी हो रहा है. छोटे लोग छोटे इसमें ये किया, बड़े लोग किया, और लास्ट को पानी पैर को टच नहीं हो रहा है. ఈదవలసి వచ్చింది. ఈదవలసి వచ్చింది. ఈదిండ్రు, కాళ్ళకు నీళ్ళు అంటుతలేవు. ఈదాల, ఈదకుంటే మునిగిపోతాం. అంతే కదా. అందరం ఎంజాయ్ చేసినాం. దేవుని వాక్యం చెప్తున్నది, దేవుడు కొలనూల చేతులు పట్టుకొని కొలుతున్నాడు. దేవుని మందిరంలో మనం 2025 సంవత్సరం ఆఖిర్లో ఉన్నాం. ఆయన కొలుస్తున్నాడు. నువ్వు దేవుని మందిరంలో నువ్వు ఎంత ఎదిగినావు. వాక్యం అనే నీళ్ళు ప్రతి ఆదివారం ప్రతి శనివారం మనకి వినిపిస్తున్నది. నువ్వు ఇప్పుడు ఏడా ఉన్నావు? ఇంకా చిన్న గింతంత నీళ్ళలోనే ఆడుకుంటున్నావా? నీకు వయసుకు తగ్గట్లా మునిగిపోయినంత నీళ్ళలో ఆడుకుంటున్నావా? నువ్వు ఏడదాకా పోవాలంటే నీ కాళ్ళు నీళ్ళకు అంటకుండా నువ్వు ఈదాల. నువ్వు ఈదడి దాకా పోవాలి కదా. చిన్న పిల్లగాళ్ళు వాళ్ళు చిన్న ఆడుతున్నారు, ఇంకా ఆ స్థాయికి లేరు. కొందరు ఈడిదాకా, కొందరు ఈడిదాకా. దేవుడు కొలుతున్నాడు. నువ్వు ఎంత డెవలప్ అయినావు. వాక్యం అనే నీళ్లు ప్రవహిస్తున్నాయి మందిరం ముంగట. నువ్వేడున్నావు? నువ్వేడున్నావు? దేవుని వాక్యం చెప్తా, నువ్వేడున్నావు? ఇవాళ ఎన్ని సంవత్సరాలే నువ్వు ఈదవలసినాడో ఇంకా ఈదలేవు ఎందుకు? నువ్వు ఇంకా చిన్నగా ఫుట్బాల్ ఆడినట్టు వాలీబాల్ ఆడుతున్నావు ఎందుకు? ఇంకా
దేవుని వాక్యం చెప్తున్నది. నువ్వు ఇంత వయసు అయింది, ఇన్నేళ్ళ నుంచి వాక్యం వింటున్నావు, నువ్వు ఇంకా గింతంత నీళ్ళ హాట్ బాల్ టుమ్ ఎన్ని రోజులు అని దేవుని వాక్యం చెప్తున్నది. కొలునూలు చేత పట్టుకొని ప్రభు కొలుతున్నాడు. నీళ్ళలో ఆడినావు సరే, पानी में खेला है सही है, मगर तुम्हारा स्थाई किधर है? तुम आज तुम डूबे हुए पानी में लग जाना है तेरे को, तुम्हारा पैर जमीन को लगना नहीं मांगता है, तुमको स्विम करना पड़ेगा. वो स्थाई में है, आज भी तुमको स्विमिंग नहीं आता है. इतना साल क्या कर रहा है? ఇన్ని సంవత్సరాలు నువ్వు ఏం చేస్తున్నావని దేవుని వాక్యం యెహెజ్కేలు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు. ఇదివరకు దాకా నువ్వేం చేస్తున్నావు అని వాక్యం మనతో మాట్లాడుతున్నది. నువ్వు ఇప్పుడు ఈత కొట్టేదాకా ఉండవలసింది, నువ్వు ఇంకా ఈత కొట్టేదాకా రాలేవు, నువ్వు ఇంకా చిన్నగానే ఉన్నావు, ఇంకా ఫుట్బాల్ ఆడేటట్ల కిందనే కాళ్ళ నడమలు నిలబడి ఇది చేస్తున్నావు అని దేవుని వాక్యం చెప్తున్నది. పేతురుతో దేవుడు అంటాడు, లోతుకు వేయు నీ ఓడ లోతులోని కోని, అక్కడ చేపలు దొరుకుతాయి, అక్కడ నీకు ఆహారం దొరుకుతుంది. యేసు ప్రభు అంటున్నాడు, పేతురు ఓడ లోతులకు. ఈరోజు ప్రభు నిన్ను మనందరిని అడుగుతున్నాడు, లోతులకో కొంత, ఇంకా కొంత లోతులకో. ఎన్ని రోజులు గింత మట్టు నీళ్ళల్లో ఆడుతున్నావు? ఇంత మట్టు నీళ్ళలో ఎన్ని రోజులు ఆడతావు? ఎన్ని సంవత్సరాలు ఆడతావు? కొంచెం లోతులకు, అక్కడ నీకు ఆహారం దొరుకుతుంది, అక్కడ నీకు చేపలు దొరుకుతాయి అని దేవుని వాక్యం చెప్తున్నది. అయితే ఎక్కడనైతే నీళ్లు లోతుల దాకా పోతాయి, पानी जब अंदर तक जाता है उधर उसके आजू बाजू में झाड़ उगता है, झाड़ फल देता है. ఇప్పుడు చెట్ట ఫలించు అంటున్నారు. ఎక్కడ నీళ్ళు ఎక్కువ ఉంటాయో అక్కడ పచ్చిగా ఉంటుంది, పచ్చిగా ఉంటే చెట్లు పెరుగుతాయి, పండ్లు ఇస్తాయి, ఫలాలు ఇస్తాయి, సమృద్ధి ఆహారం ఉంటుంది అని దేవుని వాక్యం చెప్తున్నా. 8వ వచనం చదువుతున్నాను. అప్పుడు ఆయన నాతో ఇట్లా అంటున్నాడు, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశము నాకు పారి అరబాలోనికి దిగి సముద్రంలో పడును. అప్పుడు సముద్రపు నీళ్ళు మంచి నీళ్ళు అవుతాయి అట. సముద్రపు నీళ్ళు, ఉప్పు నీళ్ళు మంచి నీళ్ళు అవుతాయి, తాగతందుకు అవి అవుతాయని దేవుని చెప్తున్నాడు. వాడిగా పారు ఆ నది వచ్చు చోట్ల నెల జల ప్రచారము బ్రతుకును. ఆ నీళ్ళు అక్కడికి వచ్చడం వలన ఆ నీరు మంచి నీళ్ళగును కనుక చేపలు బహు విస్తారంలాగును. ఆ నది ఎక్కడికి పారును అక్కడ సమస్తమును బ్రతుకును అని 9వ వచనంలో ఉన్నది. సమస్తం బ్రతుకును. ఈ నీళ్ళు ఎక్కడెక్కడ పారుతాయో అక్కడ సమస్తం బ్రతుకుతాయి, ఫలిస్తాయి, అభివృద్ధి పొందుతాయి. ఆడినాం సరే, పిక్నిక్ పోయినాం సరే, అక్కడొక పాఠం ఉన్నది. నువ్వు ఎంత మట్టు నీళ్ళల్లో ఉన్నావు? 2025వ సంవత్సరం ముగించిపోతున్నది. ఎంత మట్టుకు నీళ్ళల్లో ఉన్నావు? నువ్వు ఉండేది మునిగిపోయేటంత, నీ కాళ్ళు భూమికి అంటద్దు, నువ్వు ఈత కొట్టేటంత ముంగడికి పోవాలా. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు అని అడుగుతున్నాడు. అనే కీర్తనకారుడు దావీదు మహారాజు 1వ అధ్యాయం 3వ వచనం చదివి ముగించేద్దాం. ఆదికాండ కీర్తనలు 3వ వచనం. అతడు నీలి కాలువల ఏరున నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతా ఈ సఫలమగునట. అతడు నీటి కాలువ ఏరున నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు. అతడు చేసిందెల్లా సఫలమవుతుంది. మనము ఏడున్నాం? నీటి కాలువల ఏరున నాటబడి ఉన్నాం. మనం ఫలించాలా. మనం చేసిందల్లా ఇదవుతుంది. అపున్ पानी के नज़दीक है, पानी प्रभु का वचन का नज़दीक है. हर रोज हर टाइम प्रभु अपने से बात कर रहा है. अपने को उन्नति पाना है तो अपन जो भी चीज़ करता है वो सफल होएगा जब अपन इसके अनुसार रहेगा, వాక్యానుసారం ఉండాలా. సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. కొలినోళ్ళు తీసుకొని దేవుడు లెక్క చూస్తున్నాడు. ఎస్, వేర్ యు ఆర్, నువ్వేడున్నావు. ఇంకా
మూడుల కాడ నీళ్ళనే ఉన్నావా, నడుము దాకా నీళ్ళలోనే ఉన్నావా, లేకుంటే ఈడు దాకా ఉన్నావా? కానీ నువ్వు ఉండేది ఎక్కడి దాకా? మునిగిపోయి కాళ్ళు భూమికి అంటకుంటూ ఉండాలా, నువ్వు ఈత కొట్టాలా. నువ్వు ఇంకా ఈత కొట్టేదాకా లేవు నా కుమారుడా, నా కుమారుడు. నువ్వు ఈత కొట్టేదాకా రావాలా, అంత అభివృద్ధి కావాలా. అప్పుడు ఆకులు పచ్చిగా ఉంటాయి. మనది ఎట్లో ఎండిపోయిన ఆకులు, చెట్టు ఎండిపోయింది, ఆకులు ఆవాజ్ ఇస్తాయి, టన్ 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 టన్, అంత ముసలమ్మ ముచ్చట్లు టుంటు 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 టుంటు. ఆకులు పచ్చిగా ఉంటే ఆవాజ్ రాదు, సప్పుడు రాదు కదా. ఎండిపోయిన ఆకులు ఎట్లుంటాయి? గలగల సప్పుడు వస్తాయి. వీళ్ళ ఇంటి ఇట్లా నడుతాం, వాళ్ళ ఇంటి ఇట్లా నడుతాం, వాళ్ళు అట్లు ఇల్లు అట్లు ఇల్లు ఇట్లా గలగల గలగల. పచ్చి ఆకులు ఉంటే నో సౌండ్, బలం, శక్తి. మనం శక్తివంతులుగా ఉండాలని దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతున్నది. దేవుడి వాక్యం దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం. 1 జనవరికి 10:30 కన్నా ముందే మనం వద్దాం. ఇక్కడ మనకు పనులు సుకుంటాయి. ఆ రోజు సెలవు. ప్రభు సంవత్సరం అంతా మనల్ని కాపాడిన విధానానికి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. భవిష్యత్ వచ్చే సంవత్సరంలో మనం ఏ విధంగా బ్రతకాలో ఆ నిర్ణయం మనం తీసుకున్నాం. ప్రభా, ఈ సంవత్సరం అంతా నన్ను కాపాడినావు, వచ్చే సంవత్సరం నేను ఈ విధంగా బ్రతకాలనుకుంటున్నా ప్రభా, సాయం చేయి. అపవాది నన్ను లొంగ కొట్టకుండా సాయం చేయి ప్రభా. ఈ నూతన సంవత్సరం నేను ఈ విధంగా బ్రతకాలని ఒక నిర్ణయం తీసుకుంటున్నా అని మనం నిర్ణయం తీసుకునే వారం ఉన్నాం. సంఘంలో కూడిక అన్నీ చక్కగా జరుగునట్లు మన సమయానికి వద్దాం. దేవుడు మనందరిని ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం చిన్నగా. మహోన్నతుడా, సర్వాధికారి, సృష్టికర్త, పరలోకపు తండ్రి, ప్రభువా నాయనా, నీకు వేలాది వేలాది స్తోత్రములు నాయన. నీ వాక్యం ద్వారా ఎన్నో రకాల మాతో మాట్లాడుతున్నావు, ఎన్నో రకాల మమ్మల్ని బలపరుస్తున్నావు నాయన. నీ వాక్య ప్రకారం జీవించే భాగ్యం మాకు దయచేయి నాయన. గొప్ప సత్యాలు పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచినావు, మాతో మాట్లాడుతున్నావు, మమ్మల్ని బలపరుస్తున్నావు ప్రభా. మా జీవితాలను సరిదిద్దుకొని ఈ నూతన సంవత్సరం వస్తున్నది నాయన, చక్కగా బ్రతకటానికి, నీకు ఇష్టలుగా మేము ఉండటానికి ప్రభా, నువ్వు మమ్మల్ని ఆశీర్వదించి అభివృద్ధి చేయాలని కోరుతున్నావు. కానీ ప్రభా, మేము శరీర బలహీనతలు, సాతాను ఆలోచనలు మాలో వస్తున్నాయి నాయన, తీసి పారవేయి ప్రభా. నీ మాటలే మా హృదయంలో దాచుకొని ఆ విధంగా బ్రతకడానికి సాయం చేయి నాయన. మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించును. మా ప్రార్థన అంగీకరించి నీ రెక్కల చాటు నుంచి మమ్మల్ని భద్రపరుచుకుని నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించు నాయన. మమ్మల్ని ఆదరించి దీవిస్తావని, మా కుటుంబాలను ఆశీర్వదిస్తావని నమ్ముతూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కుమార సుధా